మీ అందరికీ తెలుసు కదా, ఈ కార్యక్రమం ఏంటంటే మా పార్టీ కోసం పనిచేసి కష్టపడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మన ఫ్యామిలీకి మనం తీసుకొచ్చి ఇవ్వలేదు. మా వంతుగా, మా అధ్యక్షుల వారి వంతుగా మేము వాళ్ళకి ఒక మా నుంచి ఒక రకమైన సపోర్ట్ ఇవ్వడం కోసమే 5 లక్షల రూపాయలు బీమా ఇచ్చాము. మా అధ్యక్షుల వారు ఎప్పుడు కూడా కార్యకర్తలకి ఇంపార్టెన్స్ ఇస్తారు, కార్యకర్తల కోసం ఏం చేస్తారని చెప్పడానికి పెద్ద ఉదాహరణ. ఇలానే కూడా ఫ్యూచర్లో కూడా ఏదున్నా సరే, ఇదనే కాదు ఏదున్న కార్యకర్తకి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అవసరం ఉన్నా అధ్యక్షుల వారు ముందంజలో ఉంటారు అని మేము పార్టీ తరఫున బలంగా చెప్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు జరగకూడదని కోరుకోవాలి. బట్ జరిగింది కాబట్టి మా వంతు బాధ్యతగా మేము చేసాము. అంటే మెంబర్స్ అనేది పార్టీని నమ్మి రావాలి, ఇన్సూరెన్స్ కోసం అని కాదు. మీ ఇన్సూరెన్స్ కోసం అనేది మా ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ కోసం కాదు. మా పార్టీని, మా పార్టీ భావజాలాన్ని నమ్మి మా పార్టీలో సభ్యులుగా జాయిన్ అవ్వాలని చెప్పి కోరుకుంటాం. మేము మా వాలంటీర్స్ కూడా మేము ఏం చెప్తున్నామంటే ఇన్సూరెన్స్ మోటివ్గా తీసుకెళ్ళకండి దీన్ని. ఓన్లీ మా భావజాలాలు నమ్మి పవన్ కళ్యాణ్ గారితో ఆయన ఎప్పుడూ చెప్తారు 25 కేజీల బియ్యం కోసం కాదు మీరు అది చేయాల్సింది, 25 సంవత్సరాల ఫ్యూచర్ కోసం అని. అది నమ్మి మీ పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్స్కి మీరు 25 సంవత్సరాల ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటే ఈ పార్టీని ఎంత సపోర్ట్ చేయాలి అనే దిశగా మాలో సభ్యులుగా జాయిన్ అవ్వాలని చెప్తున్నాను. అదే దిశగా ముందుకు. థ్యాంక్ యూ.